శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. కొన్ని లక్షల కుటుంబాలు నవరాత్రులు చేసుకుంటున్నాయి, అవి చాలా సంతోషం. కానీ ఈ మధ్య యూట్యూబ్లు, వాట్సప్లు ఇవి ఎక్కువయ్యాక నవరాత్రి పేరుతో కొన్ని వెర్రి పనులు చేస్తున్నారు సోషల్ మీడియాలో చూపించుకోవడం కోసం. అలాంటివి చేస్తే నవరాత్రి ఫలితం పక్కన పెట్టండి, వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. అటువంటివి ఒక 6 ఈ వీడియోలో చెప్తాను. దయచేసి నవరాత్రుల్లో ఎవరో అవి చేయకండి. కొన్ని కొన్ని చూస్తే అసలు విరక్తి వచ్చేస్తుంది చూసి. మొట్టమొదటిది ఏమిటంటే రంగు చీరల పిచ్చి. నవరాత్రి అనగానే మొట్టమొదట ఏ రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి. చివరికి ఏం చేస్తున్నారంటే రోజుకు ఒక రంగు చీర అందరూ కట్టుకుని వచ్చి నవరాత్రిని ఒక ఫ్యాషన్ షో కింద తయారు చేసేస్తున్నారు. చాలా బాధేస్తుంది కొన్ని చోట్ల చూస్తూ ఉంటే. ఏమిటంటే సాయంత్రం ఈరోజు అందరూ ఈ చీర కట్టుకురండి అని వాట్సాప్లో ఒక మెసేజ్ పంపిస్తారు. పంపించగానే అందరూ ఆ రకమైన చీరలు కట్టుకోవడం, అక్కడ దేవుడికి నిర్మాల్యం తీసేది కూడా ఉండదు చివరికి. ఆ చీరలు కట్టుకుని ఇంక అక్కడి నుంచి సెల్ఫీలు, వీడియోలు, ఎందుకంటే సోషల్ మీడియాలో అవన్నీ పోస్ట్ చేసుకోవాలి. ఆ వెర్రి ఇంక ఎంతవరకు చేరిందంటే మొన్న ఆ మధ్య ఒక పెద్ద ఆవిడ చెప్తున్నారు. ఆవిడ ఆ రంగు చీర కట్టుకోకుండా ఇంకొకటి కట్టుకుని అక్కడికి వెళ్ళారట పూజకి. వెళ్ళేసరికి వీళ్ళందరూ ఫోటోలు తీసుకుంటుంటే ఆవిడ నిలబడితే, మీరు మా రంగు చీర కట్టుకురాలేదు, మీరు వెళ్ళి పక్కకి నించోండి, మా ఫోటోలో వద్దు అంటున్నారట. ఎంతటి మహాపాపం అది. నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని చూసే పర్వదినం. అలాంటిది ఒక ఆమె వస్తే అక్కడికి వెంటనే మా రంగు చీర కాదు, బయటికి వెళ్ళిపోమని చెప్తారు. అది ఎంతటి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది చూడండి. చీరల పిచ్చిని, ఆ రంగుల పిచ్చిని వదిలేయండి. మీకు అంతకీ కావాలనుకుంటే ఏం చేస్తారో తెలుసా, నవరాత్రి పూజ అయిపోయాక మీ అపార్ట్మెంట్లో ఒక ఫ్యాషన్ షో ర్యాంప్ ఒకటి పెట్టించుకుని ఆ ర్యాంప్ మీద హాయిగా మీ ఇష్టం వచ్చిన చీరలు కట్టుకుని అటు ఇటు తిరగండి. అంతేకాని దయచేసి పూజని మాత్రం ఫ్యాషన్ షో చేసేయకండి. ఇంతకీ అసలు ఇది ఎలా వచ్చింది అంటే మీకు ఒక విషయం చెప్తా. శాస్త్రంలో ప్రతి దేవతకి ఒక ప్రీతిపాత్రమైన వర్ణాన్ని చెప్పారు. ఆ దేవతని ఆ వర్ణంలో భావిస్తూ ఆరాధిస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ దేవతలాగే అచ్చం మనం కూడా ఉంటే కనుక నా రుద్రో రుద్రమర్చయేత్ అంటారు రుద్ర న్యాసంలోను. అలాగా ఆ దేవత యొక్క ప్రతి అంగాన్ని మనలో భావించుకుంటూ చేయగలిగితే ఇంకా అద్భుతమైన ప్రయోజనం వస్తుంది. అందుకని వర్ణం అనేది స్టార్ట్ అయింది. అది చివరికి ఒక ఫ్యాషన్ షో అనే పిచ్చి కింద తయారైంది. అది వదిలేయండి. సాంప్రదాయబద్ధమైన బట్టలు కట్టుకుని అమ్మవారికి ఎప్పుడూ పూజ చేసుకోవచ్చు. ఈ రంగుల పిచ్చిలోకి వెళ్ళకండి. ఇంకా రెండవది అఖండ దీపం. అయ్య బాబోయ్, అసలు అఖండ దీపం అనేది ఒక పిచ్చి కింద పట్టేసింది. ఏమిటి అంటే అఖండ దీపం పెట్టకుండా నవరాత్రి పూజ చెయ్యకూడదు అని ఎవరో చెప్పారట. అందుకని ప్రతి వాళ్ళు అఖండ దీపం పెట్టడం మొదలుపెట్టారు. అఖండ దీపాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అది ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్ప చేయలేరు. చివరికి ఏమవుతుంది, 9 రోజుల్లో అది ఖచ్చితంగా ఎక్కడో అక్కడ కొండెక్కుతుంది. అది చాలా అటెన్షన్తో చేయాలి అసలు అఖండ దీపం అనేది. అది కొండెక్కగానే మెయిల్స్ ఏమిటంటే, అమ్మో అఖండ దీపం కొండెక్కింది, నాకేమైపోతుంది, నా ఫ్యామిలీకి ఏమైపోతుంది. కొబ్బరికాయ కుళ్ళితే అమ్మో నా కుటుంబానికి ఏమైపోతుంది, ఈరోజు నవరాత్రి పూజలో కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి. ఇలాగా అది కూడా ఒక రకమైన వెర్రిలా పట్టేసుకుంది. గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో అఖండ దీపం వెలిగించటం చేతనయ్యి మీకు అది మెయింటైన్ చేయడం చేతనైతేనే చెయ్యండి. లేకపోతే అసలు అఖండ దీపం అనేది అస్సలు పెట్టకండి. మీరు మామూలుగా 2 దీపాలు వెలిగిస్తారా పూజకి, అవి చాలు అంతే. ఆ దీపాలు మళ్ళీ పక్క రోజు ఉదయం పూజ ఎప్పుడు వెలిగించుకోండి తప్ప అఖండ దీపం జోలికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్తే మళ్ళీ అది కొండెక్కింది ఏం చేయాలి ఇలాంటి అనవసరంగా భయపెడకండి, అసలు వెలిగించకండి. ఇంకా మూడవది, నవరాత్రి పేరు చెప్పి పూర్వ సువాసినులని, అలాగనే పిల్లలు లేని తల్లులు ఉంటారు. అంటే మన జనసామాన్యమైన భాషలో చెప్పాలంటే విధవలని, గొడ్రాళ్ళని, వాళ్ళని ఈ పదాలు ఉపయోగించే చాలా ఘోరంగా చేస్తున్నారు నవరాత్రుల్లో. ఇప్పుడు అత్తగారంటే ఒక కోడలికి ఏదో కక్ష ఉందనుకోండి, ఆ అత్తగారు పాపం పూర్వ సువాసిని. ఆవిడ ఏదో మీతో పాటు వస్తానే ఎవరింటికి వెళ్ళి నవరాత్రి పూజ కనగానే తీసుకువెళ్ళడం, అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆవిడ ఏదో ఒక రకంగా అవమానించి పైశాచికమైన ఆనందాన్ని పొందడం. అలాగే పాపం పిల్లలు లేని స్త్రీ వస్తే తను ఏదో ఒక రకంగా గొడ్రాలు అనే పదం ఉపయోగించటం, మీకు ముందు తాంబూలం ఇవ్వకూడదట పిల్లలు ఉన్నవాళ్ళు, ఇలాగ మాటలని తన్ని ఏడిపించటం. గుర్తుపెట్టుకోండి, మీరు పూజా మందిరంలో ఎంత పూజ చేసినా సరే బయటికి వచ్చి ఇంకొక స్త్రీని ఏడిపించారా అమ్మవారు అస్సలు మెచ్చరు. పైపెచ్చు ఆ శాపం కూడా తగులుతుంది మీకు. అమ్మవారు ధూమావతి అని ఒక స్వరూపం తీసుకున్నారు. ఆ స్వరూపం పూర్వసువాసిని స్వరూపం. మరి అది అంత అశుభం అయితే అమ్మవారు ఎందుకు తీసుకుంటారు ఆ స్వరూపాన్ని? ధూమావతిని మనం దశమహావిద్యల్లో పూజిస్తూ ఉంటాం, అంతేనా? అందుకని ఎప్పుడూ ఆ పని చేయకండి.
మీరు వాయినాలు అలాంటివి ఇవ్వకపోతే పండో ప్రసాదం ఇవ్వండి, ఇచ్చి గౌరవించండి. అవమానించారో కట్టి కుడిపేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు నవరాత్రులు చేసినా ఎందుకు పని చేయట్లేదు అంటే ఇందుకు పని చేయదు. ఇంకా నాలుగవది నవరాత్రులలో ఉపవాసం. ఇది కూడా ఎక్కడో చెప్పారో అని వీడియోలు పుచ్చుకుని బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు, వయస్సు పెద్దదైన వాళ్ళు, ఎప్పుడు ఉపవాసం చేయడం అలవాటు లేని వాళ్ళు కూడా ఉపవాసాలు చేసి నవరాత్రుల పుణ్యం పక్కన పెట్టండి, అది అయ్యేలోపే వెళ్ళి ఐసీయూల్లో జాయిన్ అవుతున్నారు. ఇలాంటివి ఎన్ని కేసులు వస్తున్నాయో ఈ మధ్య మాకు మెయిల్స్లో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఉపవాసం చేస్తే అమ్మవారికి ఏది ఉపయోగం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం. అప్పుడప్పుడు ఈ మెషిన్కి రెస్ట్ ఇవ్వడానికి ఉపవాసం అనేది పెట్టారు. దాన్ని పూజలతో లింక్ చేస్తూ పెట్టారు. ఎందుకంటే లేకపోతే కుంభాలు తినేస్తే భగవంతుడి మీద దృష్టి ఉండదు, తిండి మీద దృష్టి ఉంటుందని చెప్పి పూజలకి లింక్ చేశారు ఉపవాసాన్ని. అంతేకాని అవి బీపీలు షుగర్లు ఇలాంటివి ఉన్న వాళ్ళకి కాదు. అందరూ కూడా సాత్వికమైన ఆహారం తింటూ, మితంగా తింటూ, అంటే ఇష్టం ఉన్నది కనిపిస్తే ఫుల్గా తినేయడం కదా, అలా తింటే ఇంకా భగవంతుడి మీద దృష్టి నిలవదు, నిద్ర వస్తుంది. అందుకని మితంగా తింటూ, అలాగనే బయట నుంచి ఆహారం తెచ్చుకోకుండా ఇంట్లో సాత్వికంగా వండుకుని తింటూ, ఈ 3 నియమాలు పాటించండి. ఉపవాసం అలవాటు ఉన్న వాళ్ళైతే మీ ఆరోగ్యం కోసం ఉపవాసం చేసుకోండి. అంతేకాని నవరాత్రి ఉపవాసంతో చేస్తే కోరికలు తీరతాయట కదా అని చేసి చివరికి ఐసీయూలో చేరకండి. ఇప్పుడు తల్లి నవరాత్రి చేసి ఐసీయూలో చేరిందనుకోండి, ఇలాంటి సంఘటన చూసి ఆ కొడుక్కి ఇంకా పూజ అంటే అసహ్యం వేస్తుంది, అంతేనా? అంతవరకు తీసుకువెళ్ళకండి. ఇంకా 5వది ఏమిటంటే, ఇది ఇంకొక వెర్రి కింద పట్టేసుకున్నది, అమ్మవారికి రోజు ఒక రకమైన ప్రసాదం చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయన్ని ప్రసాదాలు ఆలోచించి ఇంక చివరికి చాక్లెట్ కేక్స్ తయారు చేసి అవి అమ్మవారికి నివేదన పెడుతున్నారు. ఎవరో ఫోటో పంపించారు, చూసి బాధేసింది అసలు. ఎందుకు అంటే రిపిటేషన్ జరగకూడదట. 9 రోజులు 9 రిపిటేషన్ లేకుండా ప్రసాదం చేయాలి అందుకని. ఏమిటది, ఏ శాస్త్రంలో చెప్పారు రిపిటేషన్ లేకుండా చెయ్యాలి అని? ఈ పంపించిన ఆవిడే రాశారు, అమ్మవారు మా కూతురుతో సమానం అండి, కూతురికి కదా అలా కేక్ పెడితే తప్పే ఉంది అని. అమ్మవారిని కూతురుతో సమానం అనుకుని బాలా త్రిపుర సుందరిలాగా ఉపాసన చేయండి, మంచిదే. అంతేకాని కూతురు కదా అని చెప్పి కేకులు, బిర్యానీలు, బటర్ నాన్లు ఇలాంటివన్నీ అమ్మవారికి పెట్టకూడదు. అమ్మవారికి ఏ ప్రసాదాలు పెట్టాలి అనేది శాస్త్రంలో చెప్పారు. అది ఎలా చెప్పారో అలా చెయ్యాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. లలితా సహస్రనామంలో 6 ప్రసాదాలు చెప్పారు. మీకు చాలా వీడియోల్లో చెప్పాను నేను. గుడాన్న ప్రీతమానస, హరిద్ర అన్నైక రసిక, ఇలా 6 చెప్పారు. ఆ 6 చెయ్యండి. కావాలంటే అవే మళ్ళీ రిపీట్ చేయండి. అంతే తప్ప ఇలాంటి వెర్రితలలు వేసేసే ప్రసాదాలు పెట్టకండి. అలాగే నవదుర్గలను ఆరాధించారనుకోండి, ఆ అమ్మవార్లకే ప్రసాదాలే ఉన్నాయి, మళ్ళీ అవి పెట్టండి. ఇది శాస్త్ర ప్రకారం చేయండి. శాస్త్రంలో ఏం చెప్పారో అది చేయండి. ఇంకా 6వది అతి ముఖ్యమైనది, ఇది సోషల్ మీడియా వల్ల ఈ మధ్య విపరీతమైన వెర్రైపోయింది. అదేమిటి అంటే, పూజ చెయ్యక్కర్లేకుండా నవరాత్రి చేసుకోవడం ఎలా అని కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. అంటే ఏమిటి అంటే, ఒక వీడియో, ఇందులో పూజ చేయక్కర్లేదు, మీరు నవరాత్రి చేసేసుకోవచ్చు. ఆ వీడియోలో ఏముంటుంది, కూర్చుని పెద్ద పెద్ద విలువైన వస్తువులతో అలంకరణ చేస్తారు, అక్కడ చేసేసి మా పూజ అయిపోయింది అంటారు. ఇలాంటి వీడియోలు ఎందుకు పనికొస్తాయి అంటే, ఊరికి ఇంట్లో అలంకరణ ఎలా చేస్తున్నారో చూపించుకోవడానికి పనికొస్తాయి కదా, తప్ప ఇది పూజ కాదు. మీకు అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడిని స్కూల్కి పంపించి చదివిస్తే చదువు వస్తుంది, అంతే కదా. అలాగని చెప్పి స్కూల్కి పంపించకుండా లా అని ఒక వీడియో చేసి వాడికి స్నానం చేయించటము, వాడికి బట్టలు ఇస్త్రీ చేయడము, తర్వాత శుభ్రమైన బట్టలు వేయించడం, షూ పాలిష్ చేయడం, ఇవన్నీ చూపించి ఇదిగో ఇలా చేస్తే సరిపోతుంది, స్కూల్కి వెళ్ళక్కర్లేదు అని ఎవరైనా అంటే ఎంత వెర్రితనమో ఇది. అలాంటిదే. గుర్తుపెట్టుకోండి, నవరాత్రుల గురించి శాస్త్రంలో 5 ప్రకరణాలు చెప్పారు. అందులో ఎలా ఉందో అలా చేయాలి మనం. అందులో 3వ ప్రకరణంలో త్రికాలే పూజయేత్ దేవీం జపస్తోత్ర పరాయణ పూజయేత్ సర్వకార్యేషు యథా విద్యుక్త మార్గత అని ఏం చెయ్యాలో ఒక మార్గం చెప్పారు. స్తోత్రాలు ఎలా చేయాలి, పారాయణలు ఎలా చేయాలి, అవన్నీ చెప్పి షోడశోపచార పూజ చేస్తేనే అమ్మవారికి పూజ చేసినట్టు అని చెప్పారు శాస్త్రంలో. అది తేలిగ్గా చేయడానికే మీకు షోడశోపచార పూజ ఏ కులం వాళ్ళైనా చేసుకునేలాగా, మంత్రాలు లేకుండా కేవలం శ్లోకాలతో చేసేలాగా ఛానల్లో పెడుతున్నాం. దానికి కారణం ఇదే. ఎందుకంటే ప్రతి వాళ్ళు శాస్త్రోక్తంగా పూజలు చేసుకోవాలి, కులాలకు అతీతంగా. అందుకని అందరూ అలా చక్కగా చేసుకోండి తప్ప ఇప్పుడు నేను చెప్పిన ఉన్నాయి ఇవన్నీ చేస్తే ఇది నవరాత్రి ఫలితం కాదు కదా, తిరియక ఫలితం ఇస్తుంది. అటువంటి వీడియోలు మా అడ్మిన్ తెస్తే చూసి
బాధ వేసి ఇవి చెప్తున్నాను. ఈసారైనా నవరాత్రిని సాంప్రదాయబద్ధంగా జరుపుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.